మళ్ళా ఆ పొట్టోడు నిన్న వచ్చి ఈ మధ్య ఎంత కొవ్వు ఎక్కువైపోయిందంటే పైసలు మింగినాక కొట్లాడి పైకి వచ్చిండు, కష్టపడి పైకి వచ్చిండని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో రాకపోతే పోయిన నా మిత్రుడు ఉండని, ముఖ్యమంత్రి ఉండని, 10 కాలాలు ఉండని అనుకున్నటువంటి నేను మసాలా మీడియాలో కూడా అన్నా. వచ్చి బీజేపీ టీఆర్ఎస్ సంబంధం ఫెవికాల్ సంబంధం అన్నాడు. ఓకే, ఆడదాకా సరే, నువ్వేదో అనుకుంటున్నావు, ఓకే. వాణి వీణా సంబంధం అన్నాడు. అట్లా అంటారా అండి? వీణా వాణి ఎవరో తెలియదా? ఒక దేహం 2 తలలతో పుట్టిండి 22 సంవత్సరాల నుంచి కష్టపడి బతుకు ఇవాళ బీకామ్లు చదివి సీఏలకు ప్రిపేర్ అవుతున్నారు తెలుగు వాళ్ళు అమ్మాయిలు. వాళ్ళకి నీకు చేతనే అయితే సర్జరీ చేపి అమెరికాకి వెళ్ళి ఆస్ట్రేలియా దాకా ప్రతి డాక్టర్ ట్రై చేసిండు. ఈ సర్జరీ చేస్తే వాళ్ళు బతకరని వదిలేసిండు. వాళ్ళు అట్లనే బతుకుతున్నారు. వాళ్ళ మీద కూడా నువ్వు మానవత్వం లేకుండా మాట్లాడతావా? నువ్వు మనిషివేనా? నువ్వు అవినీతి చేస్తావు, అక్రమాలు చేస్తావు, దౌర్జన్యం చేస్తావు, అన్యాయం చేస్తావు, మానవత్వం లేకుండా కూడా మాట్లాడతావా? గాలేనా నీకు దొరికి నువ్వు జోకులు చేస్తే?